పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నల్గొండ భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఎల్లయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాము. ప్రస్తుత పాలిటిక్స్ అన్న మొత్తానికి ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా దేవుళ్ళు అదేవిధంగా రిజర్వేషన్ల చుట్టే తిరుగుతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి పోటీ? మోడీ గారు 2 సార్లు గెలిచి కూడా మళ్ళీ 3వ సారి 400 సీట్లు ఇమ్మంటుండు. గత 10 సంవత్సరాలుగా నీకు భారతదేశ ప్రజలు 300 సీట్లు ఇచ్చి ప్రధానిగా చేస్తే భారతదేశానికి కొరకబెట్టింది ఏం లేదు. భారతదేశ రైతుల మీద గుదిబండగా తయారైంది. ఆయన ఎలక్షన్లప్పుడు విదేశాల్లో నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నాడు. మరి విదేశీ నుంచి నల్లధనం దేలే, ఎవరి అకౌంట్లో ₹1 వల్లే. నల్లధనం దేకపోగా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతోమంది రైతులు చనిపోవడానికి కారణమైనటువంటి మోడీ మరి ఇలా భారతదేశంలో ఓటు అడిగే హక్కు లేదు. ముఖ్యంగా తెలంగాణకు ఇక్కడ ఇస్తున్నటువంటి నిధులు మేము కడుతున్న ట్యాక్సులతోటి ఎక్కడైతే ఏ రాష్ట్రాలైతే బీజేపీ ఉందో ఆ రాష్ట్రాలకు ఎక్కువ కూడా మేము కట్టే ట్యాక్స్ నటించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణను పూర్తిగా విస్మరించి తెలంగాణకు ఏది ఒక్కటి కూడా జాతీయ హోదా ఇవ్వకుండా మరి ఆ తెలంగాణ వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నాడు. తెలంగాణకు నువ్వు ప్రధానిగా ఏమి ఇచ్చినావు? ఏమున్నా నీ గుజరాత్కు బీజేపీ రాష్ట్రాలకు ఇచ్చిన తప్ప ఈ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ ఆశీస్సులతోటి మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి పని కలగాలని చెప్పి జాతీయ ఉపాధి పథకం పెట్టి ఇలా ప్రతి గ్రామంలో కరువు పని ద్వారా ఒక ₹200 వస్తున్నాయి. దాన్ని కూడా అనగదొక్కి ఇలా జాతీయ ఉపాధి తీసేయాలని చూసినాం. కానీ మా రాహుల్ గాంధీ గారి ప్రధాని కాగానే జాతీయ ఉపాధి పథకంలో పోయినటువంటి ప్రతి ఒక్కరికి ₹400 ప్రదానం చేస్తున్నాం. మరి 300 సీట్లు గెలిచినవి ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నాం. 400 సీట్ల వెనుక ఉన్నటువంటి మతలపేంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చి కార్పొరేట్ సంస్థల్లో ఈ భారతదేశాన్ని పెట్టాలని చూస్తున్నాం. ఇవాళ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ఈ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు కానీ అన్ని అవకాశాలు కలుగుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి ఇలా ఒక కార్పొరేట్ సంస్థగా ఈ దేశాన్ని పూర్తిగా విదేశాలకు తాకట్టు పెట్టి ఇలా ధనికుని ఇంకా ధనికుని చేస్తున్నావు, బీద వాళ్ళని ఇంకా అణగదొక్కుతున్నావు. కాబట్టి భారతదేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా మోడీ తెలంగాణకు చేసింది ఏం లేదు. నువ్వు తెలంగాణకు గాడి గుడ్డు కూడా ఇవ్వలేదు. ఇక ఒకటే చెప్తున్నాం, నువ్వు దేవిని నమ్ముకున్నావు, మేము ప్రజలను నమ్ముకున్నాం. ఇలా భువనగిరి పార్లమెంట్లో భారీ మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ముఖ్యంగా ఆలేరులో గతంలో ఆలేరు బిడ్డగా వాళ్ళకు సేవలు చేసినటువంటి బీర్లైలేకు 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇలా అదే స్ఫూర్తితోటి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసినాం. నా రైతన్నలకు రైతు బంధు వేసినాం. ఈ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. రైతులకు అండగా ఉంటున్నాం. దానికోసం ఇలా రైతన్నలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఇలా మద్దతు పలుకుతున్నారు. మహిళల్లో సంతోషం వెలిబుచ్చింది. మహిళల కోసం ఉచిత 500కే గ్యాసు, ఇలా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, పేదోడికి 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలా భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ కుమార్ గెలిపి ఎప్పుడో ఖాయమైంది. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు పోటీ కాదు. ఇక్కడ ఇలా బీజేపీ కూడా మాకు పోటీ కాదు. మాకేమున్నా పోటీ మానీయ వర్గానికి మునుగోడు, మానీయ వర్గానికి ఇక్కడ భువనగిరి, నకరికల్ మేము ఒక్కొక్కరము ఎంత మెజార్టీ ఇస్తామని చెప్పి మా మధ్యలో పోటీ తప్ప ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ 2 దుకాణం బంద్ అయినాయి. మోడీ ఆటలు చెల్లవు. రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం తెలియజేస్తున్నాం. అయితే బీజేపీ మాత్రం 400 సీట్లలో ఈ భువనగిరి సీటు కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తుంది. ఎట్లా ఉండబోతుంది ఈసారి? భువనగిరి వాళ్ళు ఎప్పుడో ఆశ ఎదుర్కొన్నారు. భువనగిరిలో గెలుపు ఖాయమైంది. భారీ మెజార్టీ దిశపోతున్నాం. వాళ్ళు ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏం లేదు. బీజేపీ వాళ్ళు ఏదో మేము రాముని నమ్ముకున్నాం, నీ బియ్యం నాకు నీ బియ్యం నాకని. నేను ఒకటే అడుగుతున్నా, రాముని మీద పోసినటువంటి బియ్యం ఎన్ని కింటాల బియ్యం పోసిరు? ఇక్కడ కంట్రోల్ బియ్యం తీసుకొని ఇంత పసుపు కుసుమ కుంకుమ కలుపుకొని నీ బియ్యం నా బియ్యం సెంటిమెంట్ అంటున్నారు. బియ్యం కావాల్సింది పేదోడికి ఉపాధి కావాలి, పేదోడికి పని దొరకాలి, రైతుకు అన్ని రకాల సబ్సిడీలు ఉండాలి, రైతన్నకు వెన్నుదండ ఉండాలి. ఈయన రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి రైతుల కారణమైనోడు ఏ రకంగా భారతదేశంలో ఈయన పరిపాలించే నైతిక విలువ లేదు. ముఖ్యంగా తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించిండు. తెలంగాణ ఇలా ఏది డోర్లు మూసి తెలిసినట్టున్నాడు. మరి బీజేపీ ఈ అధికారం ఉంటే తెలంగాణ ఇచ్చేది కాదు.
తల్లి సోనియమ్మ దయదలిసి ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా తెలంగాణలో పిల్లల బలిదానం ఆగాలే, తెలంగాణ ఆత్మగౌరవం 60 ఏళ్ల పోరాటం ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో పోయినా సరే తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డోర్లు మూసి తెలంగాణ ఇస్తే తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించినటువంటి మోడీ తెలంగాణలో ఓటు అడిగే నైతిక విలువ లేదు. ఇక్కడ మోడీకి కాలం చెల్లింది. ఖచ్చితంగా ప్రజలు ఈ తెలంగాణ ఎట్లయితే గడిల పాలన బద్దలు కొట్టిరో రేపు ఢిల్లీ కోటను కూడా బద్దలు కొట్టి ఖచ్చితంగా ఢిల్లీ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మోడీ ఇంట్లో కూర్చోబెట్టే రోజులు వచ్చినాయి. మొత్తంగా రానున్న రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణకు ఉరకబెట్టింది ఏం లేదు. మొత్తానికి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారు అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహా న్యూస్ ఆలేరు నుంచి.